నమస్తే మేడం, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. మీకు అండ్ మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వనాశనం చేసావు ఈ సంక్రాంతి అందరికీ సంతోషాన్ని తీసుకురావాలి, హెల్త్ వెల్త్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. ఎవ్రీ టైం సంక్రాంతి నేను సెట్టిపల్లికి వెళ్ళేదాన్ని లాస్ట్ ఇయర్ నుంచి. సో అందరినీ పిలిచి అందరితో పాటు 5 days క్షౌరమైనాక వివరం తెలిసిందని ఆయనకి తత్వం బోధపడినట్టుంది. ప్రతిపక్షంలోకి 18 నెలల కిందట వచ్చారు. అసలు ఓడిపోతాం అనుకున్నారా? ఓడిపోవడానికి కారణం ఏంటి? ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటాం. జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని. ఎందుకంటే మీరు ఒక్కసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడతా. ఏంట్రా ఇది? అలాగే నగిరిలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేసిన అభివృద్ధి సర్వీసు, నేనున్న ఈ 5 ఏళ్లలో యాజ్ ఎమ్మెల్యేగా 2 years మంత్రిగా నేను చేసిన అభివృద్ధి మీరు బేరీజ్ వేయండి. అవునా? అయితే ఇదేలా ఉందో. నిన్నేమో నగరిలో ఎగరేసి మీ అన్నని అన్ని చోట్ల ఎగరేస్తున్నారు. తన్నమట్టే కదా మనకు 11 సీట్లు వచ్చాయి. ఆన్ పేపర్ తీసుకోండి. ప్రతి మనిషికి కూడా న్యాయం చేసే విధంగా జగన్ గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకు నడిచాం. మిమ్మల్నే కదా ఎగరేసి తన్నింది, వంగన పెట్టి గుద్దింది మిమ్మల్నే కదా. అయినా కూడా సిగ్గు రాలేదు మీకు, అయినా కూడా బుద్ధి రాలేదు మీకు. కానీ ఎందుకు ఓడిపోయాము అంటే దానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు కదా. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. అలా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. ఈవీఎంల విషయంలో తీసుకుంటే పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఎంత తేడా ఉందో మీరు చూడొచ్చు. మీరు గెలిచినప్పుడు ఈవీఎంలతోనే గెలిచారు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలు గోల్మాల్ అంటున్నారని. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. 80% జనాభా వెళ్లి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కిన, ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఎలక్షన్ లో ఓడిపోగానే రోజా బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండరని బాగా సర్క్యులేట్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి లీడర్ దగ్గర పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బలంగా ఉంటే నేను ఒకరిని చంపేసేవాడిని. సాలిడ్ గా ఉంది కాబట్టి మీ హెల్ప్ అడుగుతున్నా. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి ట్యాంగులో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఐరన్, షీస్ ఐరన్ లేడీ. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎలా లీడర్లు అయ్యారో నాకు ఇప్పటికే అర్థం కాదు. అంగేన ఘాత్రం అయినే వక్త్రం ఏన రాజ్యం లవణేన భోజ్యం. ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చారు. ఎలక్షన్ ముందు ఒకలాగా మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒకలాగా మాట్లాడతారు. నేనా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రతిసారి మోసం చేస్తున్నా మళ్ళీ మనం నమ్మటం మన తప్పే. కాబట్టి ఇంకా భవిష్యత్తులో వాళ్ళని నమ్మకూడదు. ఏంట్రా ఇది? మళ్ళీ ఈ మధ్య మీరు టీవీ షోస్ చేస్తా ఉన్నారు, మూవీస్ లో నటిస్తా ఉన్నారు. రోజా పాలిటిక్స్ నుండి క్విట్ అయిపోతా ఉన్నారు, రాజకీయాలు వదిలేపోతున్నారు. అందుకే షూటింగ్స్ మెల్లగా కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఒక నడుస్తుంది. చెప్తున్నాను కదా, రోజా ఏది చేసినా సెన్సేషనే. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, నేను మినిస్టర్ అయిన తర్వాతే షూటింగ్స్ ఆపాను. అంతవరకు నేను టీవీ షోస్ చాలా చేశాను. నేను చేసిన ఆల్మోస్ట్ షోస్ అన్ని సూపర్ హిట్టే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన